హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వివేక్ సంతోషాన్ని మధ్యాహ్నం నుండి గమనిస్తూనే ఉన్న అనన్య మాట్లాడడానికి వీలు చిక్కకపోవడంతో గదిలోకి రాగానే చేతులకి బాడీ లోషన్ రాసుకుంటూ, బావా మధ్యాహ్నం నుండి చాలా సంతోషంగా ఉన్నావు, మాటల్లో బాగా తెలుస్తుంది, పైగా మధ్య మధ్యలో నీ సైగలు వేషాలు అవన్నీ చూశాక బాగా హుషారుగా ఉన్నావని కూడా అర్థమైంది అని అనన్య నవ్వింది. పిల్లో మీద పడుకొని ఉన్న వివేక్ లేచి అనన్య ఒడిలో తలపెట్టి పడుకొని, నిజం చెప్పనా, అంతా ఇంత కాదు, ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నా దగ్గరే ఉంది. నిజంగా అన్నయ్య డెసిషన్ నాకు ఎంత నచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీట్కి ఉన్న పవర్, దాని వాల్యూ చాలా పెద్దది. ఎవరి చేతిలో పెడతాడా అని అనుకున్నాను. ముఖ్యంగా రంజిత్ని షాక్ అయ్యేలా చేయడానికి చక్రధర్ అంకుల్ని, రీమాని, సురేఖ ఆంటీని ఇలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సుబ్బుని పెట్టడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సుబ్బుకి ఒక హై పొజిషన్ ఉండడమే కాదు, అమ్ముని కూడా ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళాడు అన్నయ్య. దాంతోపాటు రంజిత్కి బుద్ధొచ్చేలా చేశాడు. పైగా సుభాష్ రంజిత్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడంట. ఇవన్నీ విన్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందో. ఆ రోజు పెళ్లి పీటల మీద అమ్ము బాధతో సుభాష్ పక్కన కూర్చొని తాళి కట్టించుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మా ముందు చూపెట్టకుండా మనసులో కొండంత భారాన్ని మోసిన రోజు చాలా బాధగా అనిపించింది. నా చెల్లెలు, పైగా మేం తనని ఎంతో ముద్దు చేశాం కదా, అలాంటప్పుడు మా కళ్ళ ముందు తను అంత బాధపడితే ఎలా తట్టుకోగలం? కానీ తన లైఫ్ ఎలా అయినా సరే ఒక మంచి వ్యక్తితో ముడిపడినందుకు సంతోషించాం. కళ్ళ ముందు సంతోషంగా ఉండడం మొదలుపెట్టాక ఇంకా సంతోషించాం. కానీ ఆ రోజు నా చెల్లి బాధని మోసింది, దాన్నైతే తీయలేం కదా. అది ఎప్పుడైనా తనకి గుర్తొస్తే మళ్ళీ మళ్ళీ బాధపడుతుంది కదా. ఆ బాధ ఎలా పోతుందా అనుకున్నాను. అన్నయ్య ఇవాళ చేసిందంతా ఖచ్చితంగా పోతుంది. ఆ రంజిత్కి బుద్ధొస్తుంది. వాడేం కోల్పోయాడన్నది ఎదురుగా సుభాష్ని చూసిన ప్రతిసారి గుర్తొచ్చి వాడిని గుణపంలా గుండె మీద పొడుస్తూ ఉంటే అమ్మో విలువ తెలుస్తుంది. దాంతోపాటు సుభాష్ ముందు వాడు ఇప్పుడు చాలా చాలా తక్కువగా పడిపోయాడు. అదే నాకు బోలెడంత సంతోషాన్ని ఇస్తుంది. వాడికి ఇలాగే కావాలి, తిక్క కుదిరింది అని వివేక్ ఎంతో మానసిక ప్రశాంతతతో అన్నాడు. సుబ్బు అన్నని చైర్పర్సన్గా చేయడం మూలంగా ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. పర్సనల్గా నీ హ్యాపీనెస్ చూశాక నా మనసు నిండిపోయింది అని అనన్య వివేక్ చుట్టూ చేయవేసి చెప్పింది. వివేక్ తన ఒడిలో మరి కాస్త అడ్జస్ట్ అయి పడుకొని అనన్య చేతిని పట్టుకొని ముద్దాడుతూ, ఏమైనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా, కానీ రంజిత్ ప్రాబ్లం అన్నయ్య ఎలా సాల్వ్ చేస్తాడా అని మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది. బట్ అన్నయ్య స్టైల్ మొదటి నుండి ఏదైనా చాలా సింపుల్గా క్లోజ్ చేస్తాడు, భారాన్ని పెంచుకోడు, ప్రాబ్లం ఉండకూడదని. అదే మనం మెయిన్ టార్గెట్ కాబట్టి ఎంత సింపుల్గా వెళ్ళాలో అంత సింపుల్గా వెళ్ళిపోతాడు. వీడి విషయంలో అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఒకవేళ అన్నయ్య అలానే ప్లాన్ చేసుకొని ఉంటే మాత్రం పర్వాలేదు. అన్నయ్యకి నచ్చినట్టు వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే చాలామంది లైఫ్ కదా, రిస్క్లో పెట్టలేం. వాడు ఎవరిని ఏం చేసినా సరే మన కుటుంబం మొత్తం బాధపడుతుంది. కాబట్టి ఆ మెంటల్ కేస్ని ఏదో విధంగా లేపేయడమే బెస్ట్ అని వివేక్ అన్నాడు. మనం ఈ విషయం గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే దేవ్ బావ ఖచ్చితంగా చూసుకుంటాడు అని అంత ప్రశాంతంగా చెప్పాడంటే ఖచ్చితంగా చూసుకుంటాడు. ఇక మనం పీస్ఫుల్గా ఉండొచ్చు అని అనన్య నవ్వడంతో వివేక్ తల ఊపి మరింతగా నవ్వుతూ, చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. ఇప్పుడు ఆ సంతోషాన్ని మొత్తం ప్రేమగా మార్చి నీ మీద చూపించాలనిపిస్తోంది. మరి మాకు హద్దులు ఉన్నాయా అని వివేక్ నవ్వుతూ అన్నాడు. రోజు బోల్డంత ప్రేమని పంచుతూనే ఉన్నావు కదా, ఇప్పుడు మరింతగా అంటే అని కళ్ళెగరేసి నవ్వుతూ, పర్వాలేదు అందుకుంటాను. అయినా బోర్ కొట్టడానికి ఇదేమైనా వ్యామోహమా? ప్రేమ కదా, ఎంత దొరికితే అంత బాగుంటుంది అని అనడంతో వివేక్ మరింత ఇష్టంగా అనన్యాని చూస్తూ తనని మనసు నిండా ప్రేమతో అల్లుకుపోయాడు. మేడ మీద గోడ మీద కాళ్ళు అవతల వైపుకి కిందికి వేలాడేసి కూర్చొని కాళ్ళు ఊపుతూ ఉంటే మువ్వల చప్పుడు గల్లు గల్లుమని వినిపిస్తూ ఉంటే పవన్ మేడ మీదకి ఆ మువ్వల సవ్వడి వింటూ నవ్వుకొని చేరుకొని వెనుక నుండి మేఘనాని చూసి ఫాస్ట్గా వెళ్ళి తనని ఫోర్సుగా నడుం పట్టుకొని యువతల వైపుకు దింపి, మెంటల్, ఎవరైనా ఇలా కూర్చుంటారా? ఒకవేళ గబుక్కున జారి కింద పడితే అని ఆవేశంగా అన్నాడు. ప్రాబ్లం ఏంటి? నా కాళ్ళు చేతులు విరిగిపోయినా నువ్వు నన్ను బాగానే చూసుకుంటావు కదా, సో నో ప్రాబ్లం అని మేఘన అసలు ఏం పట్టనట్టు చెప్పింది. అది కాదురా, అయినా కూడా ఇంత నెగ్లిజెన్స్గా ఉంటే ఎలా? ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అర్థమవుతుందా అని పవన్ చెప్పడంతో మేఘన తల ఊపి అలాగే చూస్తూ పెదవుల మీద అదే నవ్వుతో 4 అడుగులు వెనక్కి వెళ్ళి నిలబడి, ఎలా ఉన్నాను అని అడిగింది. పవన్ అప్పుడు తనని గమనించాడు. 2 రోజుల ముందు ఇలానే నైట్ కాల్లో
మేఘనాని ఒక మామూలు లంగా ఓణీలో కాళ్ళకి పట్టీలు పెట్టుకొని చక్కగా జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకొని మెడలో ఒక చిన్న చైన్, చెవులకి జుమ్కీలు ఇవన్నీ పెట్టుకొని రెడీ అయితే చూడాలనిపిస్తుందని మాట వరుసకి చెప్పడంతో ఇప్పుడు మేఘన అలాగే రెడీ అయి కళ్ళ ముందు ఉంటే పవన్కి మతిపోయింది. అడుగు ముందుకు వేయడంతో మేఘన అడుగు వెనక్కి వేస్తూ, ఇప్పటి వరకు అరిచావు, మరి అడుగు ముందుకు పడుతుందేంటి అని అడగడంతో, అవును, అరుస్తాను, అలుగుతాను, కొడతాను, తిడతాను, అన్నీ పక్కన పెడితే ఇవన్నీ ప్రేమతో చేస్తాను కాబట్టి ఆ ప్రేమను కూడా బోలెడంత చూపించాలి కదా అని పవన్ ముందుకు వెళ్ళాడు. మేఘన గోడ దగ్గరికి వెళ్ళి ఆగిపోవడంతో పవన్ దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని దోసిలిలోకి తీసుకొని తల పైకెత్తి పున్నమి చంద్రుణ్ణి చూస్తూ నవ్వాడు. మేఘన పవన్ వైపు చూస్తూ, ఆ చందమామనే నీ దోసెట్లో ఉందని చెప్తావా అని కిలకిలా నవ్వేసింది. పవన్ తల అడ్డంగా ఊపి, లేదు, ఆ చందమామని అడగాలనుకుంటున్నాను. నా చేతుల్లో ఇంత అందమైన చందమామ ఉండగా మరి నువ్వు ఎవరు అని అడగనా అని పవన్ అన్నాడు. మేఘన చిన్నపాటి సిగ్గుతో, చెప్తోంది కట్టు కదని నాకు తెలుసు, కానీ నాకు బాగా నచ్చాయి, నన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నావు కదా అని అనడంతో పవన్ చిన్నగా తల ఊపి, అస్సలు కాదు, నిజంగా చెప్తున్నాను, చాలా బాగున్నావు. మా ఊర్లో చిన్న చిన్న పండుగలకి గుడికి అమ్మాయిలు ఇలాగే తయారవుతారు. అప్పుడు వాళ్ళని చూస్తే చక్కగా ఉన్నారు అనిపించేది. అలాంటిది నేను ప్రేమించిన అమ్మాయి ఇలా రెడీ అయితే నా కంటికి ఎంత ముద్దుగా కనిపిస్తుందో చూడాలనుకున్నాను, చూసేశాను. చాలా చాలా బాగున్నావు అని పవన్ ఎంతో మురిపెంగా చూస్తూ చెప్పి తన చెక్కిలి మీద పెదవులు అద్దాడు. మేఘన అందంగా సిగ్గుపడుతూ మెల్లగా చూపులు దించి, బావా, నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్ళైపోయినట్టే అంటారు. అంటే ఇప్పుడు నువ్వు నాకు హాఫ్ హస్బెండ్వి. ఇక నేను నీ భార్య అయిపోవడానికి మాత్రం కొంత సమయం ఉంది, అంతే కదా? అంటే పెళ్లి తర్వాతే మనిద్దరం ఒక్కటవ్వాలని ఏం లేదు. ఇప్పటి నుండే మనం ఒక్కటైనట్టే కదా, ఒక్క తీరే కదా అని మేఘన అడిగింది. అవునరా, మనం ఒక్కటైపోయినట్టే. అసలు దేవాంష్కి కోటి వందనాలు చెప్పాలి తెలుసా అని అన్నాడు. ఎందుకు అని మేఘన అర్థం కాక అడగడంతో పవన్ తన పక్కనే నిలబడి మేఘన చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని, ఎందుకంటే తను మా బుజ్జిని ప్రేమించడం వల్లే ఊరికి రావడం వల్లే అటు అమ్ము సుబ్బు ఒకటయ్యారు, వివేక్ అనన్య ఒకటయ్యారు, సాగర్ దీప లవ్ ట్రాక్ నడుస్తోంది. ఇక మన ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోయింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక్క దెబ్బకి 5 జంటలు క్లీన్ బౌల్డ్ అని అన్నాడు. మేఘన పవన్ భుజం మీద వాలి, అవును, ఏమైనా మీ ఇంట్లో వాళ్ళంతా మా ఇంట్లో వాళ్ళ కోసమే పుట్టినట్టు ఉంది. అందుకే ఆ దేవుడు నా నిశ్చితార్థాన్ని పాడు చేశాడనుకుంటా. నీ జీవితంలోకి మరో అబ్బాయి రాబోతున్నాడు, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు, నాకు నచ్చలేదు అని వెంటనే ఆపేసినట్టున్నాడు. ఇప్పుడు నా నిశ్చితార్థం ఇష్టంగా జరిగింది. ఆ రోజు అసలు ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు, కానీ ఈరోజు ప్రతిదీ కాన్షియస్గా చేశాను. జీవితాంతం గుర్తుండిపోవాలని చేశాను. థ్యాంక్ యూ సో మచ్ పవన్ బావా. నేను ఇష్టపడ్డానని కాదు, నువ్వైతేనే నాకు కరెక్ట్ అని నా మనసు కనిపించేలా నువ్వు ప్రవర్తించినందుకు, ఇప్పుడు నా పక్కన ఉన్నందుకు అని హార్ట్ఫుల్గా చెప్పింది. పవన్ మరింతగా నవ్వి తన భుజం మీద వాలిన మేఘన తల మీద తన తలని వాల్చి, నేను కూడా నీకు ఇలాగే చెప్పాలి తెలుసా, అటు మధు పెళ్లి చేసుకొని చంపేసినా వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ లేదు కనుక. ఆఫీస్లో ఓ అమ్మాయి కంటిన్యూగా ప్రపోజ్ చేస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. ఫ్రెండ్స్గానే బాగున్నాం కదా అని చెప్పుకుంటూ వచ్చేసాను. ఆ ఫీల్ రాలేదు, బట్ నీతో తెలియకుండానే అది వచ్చేసింది. బహుశా అంతే అనుకుంటా, రాసిపెట్టిన వాళ్ళతో ఇలాగే జరిగిపోతుంది అని పవన్ అన్నాడు. వెంటనే మేఘన భుజం మీద నుండి లేచి, ఆఫీస్లో ఓ పిల్ల నీకు కంటిన్యూగా ప్రపోజ్ చేసిందా? మరి నువ్వు నాకు ఈ విషయం ఇంతవరకు చెప్పలేదు, ఎవత్తది అని అడిగింది. అబ్బా, ఇంత ముద్దుగా తయారయ్యావు, ముద్దుగా మాట్లాడుతున్నావు, మధ్యలో ఆ పిల్ల గురించెందుకు అని పవన్ అనడంతో మేఘన పవన్ని దూరం నెట్టి తన ఓణి నడుముకి దోపుకొని, ఇప్పుడు మర్యాదగా నువ్వు చెప్తావా చెప్పవా? ఆ పిల్ల ఎవరు ఏంటి? నీ ఫోన్ తీసుకురా, వాట్సాప్లో ఆ పిల్లని చూపించు. నువ్వేం చేస్తే పడింది? కొంపదీసి ఆ పిల్లకి ఫీలింగ్స్ కలిగేలా ఏదైనా చేశావా? తింటున్నప్పుడు కాలు గోకావా? కంప్యూటర్ నొక్కుతున్నప్పుడు చెయ్యి గోకావా? లేకపోతే దూరంగా ఉన్నప్పుడు నవ్వుతూ కన్ను కొట్టావా? ఏం చేశావు అని అడగడంతో, వచ్చేసింది, మళ్ళీ వెంటనే పూనకం వచ్చేసింది నీకు అని పవన్ అడుగు వెనక్కి వేయడంతో, ఇదిగో పారిపోకు, కోపం వచ్చేస్తుంది అని మేఘన అడుగు ముందుకు వేయడంతో పవన్ అడుగు వెనక్కి వేసి వెళ్ళడంతో, ఆగమంటున్నా కదా అని మేఘన అంటున్నా పవన్ అడుగులు వేస్తూ మెల్లగా పరుగందుకోవడంతో మేఘన తన లంగా పట్టుకొని పవన్ వెంట పరిగెత్తింది.
మధు అన్ని పనులు చేసుకొని అందరూ పడుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళాక అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి రిలాక్స్గా బయటకొచ్చి ఏసీ గాలి చల్లగా మొహానికి తాకగానే చాలా హాయిగా రిలాక్స్గా అనిపించి చూడగా దేవాంశ్ లేకపోవడంతో బాల్కనీలో ఉన్నాడని అర్థమై ఏమండోయ్ శ్రీవారు ఒకసారి లోపలికొస్తారా అని పిలిచింది. దేవాంశ్ లోపలికి రావడంతో డోర్స్ క్లోజ్ చేయి, మీకేంటండి బాగా డబ్బున్న వాళ్ళు, కానీ నాకు ఇంకా నా మైండ్ సెట్ పోలేదు. ఏసీ వేసి డోర్స్ తీసేసి బయట ఉన్నావు, ఎంత కరెంటు బిల్ వేస్ట్, డోర్స్ వేయి అని చెప్పడంతో దేవాంశ్ డోర్స్ క్లోజ్ చేసి వచ్చి కూర్చోగా మధు అద్దం దగ్గరికి వెళ్ళి ఫేస్ మీద క్రీమ్ అప్లై చేసుకుంటూ అద్దంలో నుండి దేవాంశ్ని గమనించి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. మధు సీరియస్గా ఒక మాట చెప్తాను వింటావు కదా అని దేవాంశ్ అన్నాడు. మధు వెంటనే చేతిలో ఉన్న ట్యూబ్ అక్కడే పెట్టి దేవాంశ్ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఏమైంది, మొహంలో నవ్వు లేదు, ప్రశాంతత లేదు, పైగా ఆలోచిస్తున్నావు, ఇప్పుడేమో సీరియస్గా ఒక మాట చెప్తాను అంటున్నావు, చెప్పు ఏంటది అని మధు అడిగింది. దేవాంశ్ మధు వైపు తిరిగి మధు సిచ్యువేషన్స్ అన్నీ నీకు బాగా తెలుసు కదా అని అడిగాడు. అవును నాకు బాగా తెలుసు, అయితే ఏంటి అని మధు అడిగింది. అందుకే చాలా చాలా సీరియస్గా చెప్తున్నాను, నువ్వు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. ఇదంతా నేనేదో గట్టిగా ఆలోచిస్తూ చెప్పట్లేదు. ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా వస్తాయంటే మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను బయటికి వెళ్ళొద్దు అని 1కి 100 సార్లు చెప్తున్నాను, కానీ వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. అందుకే ఇంతలా చెప్తున్నాను అని దేవాంశ్ అన్నాడు. మధు దేవాంశ్ చేతిని పట్టుకొని దేవ్ కంగారు పడుకు, ఇంట్లో నుండి గడప దాటి బయట అడుగు పెట్టాల్సిన అవసరం నాకేముంది చెప్పు, నేను కోరుకుంటే అది నా దగ్గరికి వచ్చేస్తుంది, నేను ఎందుకు బయటికి వెళ్తాను, అలాంటి సిచ్యువేషన్ రాదు. ఇకపోతే రంజిత్ కాల్ చేసి దేవ్ రోడ్డు మీద పడున్నాడు, యాక్సిడెంట్ అయిందని చెప్పినా నేను బయటికి రాను, ఎందుకంటే ఈ 2 రోజులు బయటికి రానని నీకు మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా రాను, ఓకేనా అని మధు చెప్పింది. దేవాంశ్ చిన్న స్మైల్తో రంజిత్ కనుక నన్ను ఏదో చేయాలని ట్రై చేస్తే ముందుగా నీకు చెప్పే తీరుతాను, కాబట్టి వాడు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మి కనుక నువ్వు బయటకు వచ్చావంటే ప్రాబ్లం పెద్దదైపోతుంది. వాడు నిన్ను తీసుకువెళ్ళాడంటే అది నేను భరించలేను, నీకు తెలుసు కదా అని అన్నాడు. డోంట్ వరీ, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. చెప్పు, ఒకవేళ వాడే కనుక ఇంటికి వస్తే అప్పుడు నేనేం చేయాలి అని మధు డౌట్గా అడిగింది. ఉన్న ఒక్క ఆలోచనలతోనే మెంటల్ ఎక్కిపోతుంటే మళ్ళీ ఇలాంటివి కూడా అడుగుతున్నావు అని దేవాంశ్ అన్నాడు. అంటే ఇలా ఆలోచించి పెట్టుకుంటే మంచిది కదా, రేపటి రోజు సడన్గా ఇలా జరిగిందనుకో భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా అని మధు వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి అడిగింది. దేవాంశ్ నవ్వుతూ సరే వాడే కనుక ఇంటికి వచ్చాడనుకో నేను చూసుకుంటాను, ఒకవేళ నేను లేననుకో మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలుసు కదా నీకు, సో అందరూ కలిసి వాడి మీద పడితే వాడేం చేయగలడు అని దేవాంశ్ అన్నాడు. ఇది మాత్రం కరెక్ట్, అందరం కలిసి రౌండ్ ఆఫ్ చేస్తే దెబ్బకి చచ్చూరుకుంటాడు వెధవ. సరేలే, ఇక నువ్వు పట్టించుకోకు, నేనైతే బయటికి వెళ్ళను, అలానే ఇంటికి కనుక వస్తే వాడి తోలు అందరం కలిసి వలిచేస్తాం, నువ్వు మాత్రం టెన్షన్ పడకు. నువ్వు అన్నట్టే నాకు బిర్యానీ అక్కర్లేదు, పెరుగన్నం చాలు, స్మూత్గా వాడిని డీల్ చేసి ప్రశాంతతని తెచ్చుకో. నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను. బయటికి నవ్వుతున్నాను కానీ మనసులో మాత్రం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో రంజిత్ గురించి ఆలోచిస్తున్నానని, కాదు నీ గురించి ఆలోచిస్తున్నాను, కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని మధు చెప్పింది. దేవాంశ్ మధుని ఎంతో సున్నితంగా హత్తుకొని ఏం కాదు అన్నీ సాల్వ్ అయిపోతాయి, నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇప్పుడు ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్గా ఉంది, మన అనుకున్న వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అనే ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, అంతే తప్ప వాడికి ఏం భయపడట్లేదు, చెప్పినట్టు 2 రోజుల్లో అంతా మామూలైపోతుంది, కానీ నువ్వు మాత్రం అని దేవాంశ్ అంటూ ఉండగా మధు దేవాంశ్ని దూరం నెట్టి బయటికి అడుగు పెట్టకూడదు అంతే కదా అని అనడంతో దేవాంశ్ నవ్వి అవును అని అన్నాడు. ఓకే అడుగు బయట పెట్టనంటే పెట్టను అని మధు ఆ క్షణం తను పెట్టాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందేమోనన్న ఆలోచన లేకుండా మాట ఇచ్చింది. సరే ఇంకేంటి మరి అని దేవాంశ్ కళ్ళెగరేస్తూ తనని చూస్తూ అడగడంతో మధు డౌట్గా చూస్తూ నేను ఇవాళ చాలా అలసిపోయాను, ఎందుకో తెలియదు 100 ఏనుగులు నేను నడుస్తుంటే వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది, అంత నీరసంగా ఉంది, పడుకుంటాను అని స్లో మోషన్లో ఒక్కొక్క మాట నీరసానికి నీరసం వచ్చేలా చెప్పింది. సరే ఎక్స్క్యూజ్ చేస్తున్నా, బట్ రేపు మాత్రం అని దేవాంశ్ చూపుడు వేలు చూపించడంతో మధు ఆ వేలు పట్టుకొని నీకెప్పుడైనా అడ్డు చెప్పానా, ఈరోజు నిజంగానే నాకు చాలా నీరసంగా ఉంది, అసలు ఇలా కూర్చోలేకపోతున్నా, ప్రామిస్ అని మధు చెప్పింది.
దేవాంశ్ తన చెంప మీద చేయి వేసి, పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అన్నాడు. మధు చక్కగా పడుకోగా దేవాంశ్ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ వేసి వచ్చి మధుని తన కౌగిట్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దాడి కళ్ళు మూసుకోగా మధుకి నిజంగానే చాలా నీరసంగా అనిపించి కళ్ళు మోయగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. దేవాంశ్ మాత్రం కళ్ళు మూసుకున్నప్పటికీ నిద్రపోకుండా రంజిత్ గురించే చాలాసేపు ఆలోచించాడు. రంజిత్ ఎంత తెలివైన వాడైతే 3 అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఆ పెళ్లిలో తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఒక అమ్మాయిని ఇంత దూరం తీసుకువచ్చి అమ్మాయితో ఇష్టానుసారం ప్రవర్తించి చంపేశాక ఆ అమ్మాయి కుటుంబంలో వాళ్ళు కూడా రంజిత్ని తప్పు పట్టకుండా ఉండేలా చేశాడంటే ఎంత తెలివి ప్రదర్శిస్తే అంత చేయగలడు అని అనుకోగానే తన చేతుల్లో ఉన్న మధుని మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పటి వరకు వాడు చేసినవి ఒక్కొక్కటి కళ్ళ ముందుకొస్తూ ఉంటే అన్నట్టుగానే ఆ సమయానికి మధుని తీసుకుని వెళ్ళిపోతాడా? అది కనుక జరిగింది అంటే వాడిని నేను మామూలుగా వదలను, నరకం అంటే ఏంటో ఖచ్చితంగా చూపించేస్తాను అని దేవాంశ్ అనుకున్నాడు. ఆలోచనలకి ఇక అడ్డుతెర అన్నది లేకపోవడంతో సుమారు మరో గంట పాటు అలా ఆలోచిస్తూనే కళ్ళు మూతలు వేసి ఉండటంతో తెలియకుండానే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అపార్ట్మెంట్ టెర్రస్ మీద నిలబడుకొని ఉన్న ప్రతాప్ని చూసి రీమా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి పక్కన నిలబడి, సారీ లేట్ అయిపోయింది అని అనింది. ఇట్స్ ఓకే, మన ఇంట్లో పనులు మనకు తెలియవా అని ప్రతాప్ చాలా చొరవగా రీమా భుజం చుట్టూ చేవేసి, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, మరి నీకు అని అడిగాడు. ప్రతాప్ గారు, సంతోషానికి అర్థం ఎలా ఉంటుంది అసలు? సంతోషం అంటే ఎంతవరకు ఆ సంతోషాన్ని అనుభవించగలమని మీకు ఒక ఐడియా ఉంది కదా, కానీ నా సంతోషానికి నిర్వచనం అది కాదు. మీరు ఎంత అనుభవిస్తున్నారో అంతకి 1,00,000 రెట్లు ఎక్కువగా అనుభవిస్తున్నాను. నా జీవితంలో నేను మా అమ్మ కాకుండా నా కుటుంబంలో ఇంకొకరు వస్తారని ఊహించలేదు. అలాంటిది నాకు తండ్రి దొరికాడు, ఎంత మంచివాడో తెలిసింది. మా పెద్దమ్మ దొరికింది, మేమంటే ప్రాణం పెట్టేస్తుంది. నాకే తెలియకుండా నన్ను ప్రేమించిన మీరు నా జీవితంలోకి వచ్చారు, ఒక మంచి అత్తగారు. ఇవన్నీ ఒక ఆడపిల్లకి ఎంత అవసరమో తెలుసా? అలాంటిది ఒక తుఫాన్ లాగా అందరూ ఒకేసారి నా జీవితంలోకి వచ్చేసారంటే ఆ సంతోషం ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో మీరే ఊహించుకోండి. దాంతోపాటు రంజిత్ నా అన్నయ్య అని తెలిసాక చాలా అసహ్యం కలిగింది. దేవాంశ్ సార్ రంజిత్ పట్ల ఏదైనా చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తోంది. ఈరోజు చేసిన దానికైతే ఇంకా సంతోషంగా ఉంది తెలుసా అని రీమా చెప్పింది. అవును, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీకు కూడా ఫ్యామిలీ దొరకడం నిజంగా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రేపటి రోజు నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు, నేను, మా అమ్మ అంతే అనుకున్నాను. మీ ఇద్దరిని చాలా బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఈ చిన్ని ప్రపంచంలోకి ఇంతమంది మంచివాళ్ళు ఒకేసారి వస్తారని అనుకోలేదు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు దేవాంశ్ సార్ ఫ్యామిలీనైతే నేను నా లైఫ్లో మర్చిపోలేను. ఇంతమంది మనకు తోడుగా ఉన్నారంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ప్రతాప్ అన్నాడు. రీమా ప్రతాప్ భుజం మీద వాలి, థ్యాంక్స్ అండి, మీరు నా లైఫ్లోకి రావాలని డిసైడ్ అయ్యాక ఇవన్నీ జరిగాయి. మీతో పెళ్లి గురించి మాట్లాడడానికి ఇంటికి పిలిచారు. ఆ రోజే మా నాన్నను కలుసుకున్నాను. మీతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలని డిసైడ్ అవ్వడానికి కారణం కూడా అదే. మీరే నా అదృష్టం, మీకై మీరే నాకు ఎదురొచ్చారని మనసు కనిపించగానే ఇక నేను ఏమీ ఆలోచించలేదు, వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాను. అందుకే ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా సంతోషంగా ఉంటానన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మీ ప్రవర్తన అందుకు కారణం. రేపటి రోజు నేను ఏదైనా పొరపాటు చేసినా మీరు అర్థం చేసుకుంటారని నాకు అర్థమైంది. నేను పొరపాటు చేస్తే కూడా పక్కన చేరి సరిదిద్దే అంత మంచితనం మీ దగ్గర ఉందని తెలిసాక నా ఆనందానికి హద్దులేముంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ ప్రతాప్ గారు అని రీమా హార్ట్ఫుల్గా చెప్పింది. ఏ అబ్బాయి అయినా తను ప్రేమించిన అమ్మాయి నోటి వెంట ఈ మాటలు వినాలని ఎంతగానో కోరుకుంటాడు. అది కూడా తనకు తానుగా చెప్పాలనిపించి చెప్తే ఆ సంతోషం అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇకపోతే చాలా బాగుంది, కానీ తొందరగా పెళ్ళైపోతే ఇంకా బాగుండనిపిస్తుంది అని ప్రతాప్ నవ్వుతూ ఏటో చూస్తూ అన్నాడు. రీమా అంతకంటే అందంగా నవ్వేస్తూ, కంగారెందుకు, ఒకే ఇంట్లో ఉంటున్నాంగా అని అనింది. ఒకే రూమ్లో లేము కదా అని ప్రతాప్ అనడంతో రీమా మరింతగా నవ్వేస్తూ ప్రతాప్తో మాటల్లో పడిపోయింది. తెల్లారి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో దేవాంశ్ కూడా ఆఫీస్కి రెడీ అవుతూ అప్పటికీ నిద్రలేవని మధుని చూసి, అరే రాత్రి నీరసం అనింది కదా, బహుశా అందుకే పడుకున్నట్టుంది, లేచి టిఫిన్ చేస్తే బెటరేమో అని అనుకొని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని మధు అని మెల్లగా తనని తడుతూ నిద్రలేపాడు.
మధు మత్తుగా కళ్ళు తెరిచి దేవాంశ్ వైపు చూసి అప్పుడే లేచేశారా అని మళ్ళీ కళ్ళు మూసుకొని ఇంకొక 5 నిమిషాలు అని అనింది. ఇప్పటికే చాలా లేట్ అయింది, లేచి ఫ్రెష్ అయ్యి ముందు టిఫిన్ చేయి, నీ నీరసం మొత్తం పోతుంది, లేరా అని దేవాంశ్ మరింత ప్యాంపర్ చేస్తూ లేపడంతో మధు 5 నిమిషాలు బెడ్ మీద దొర్లి మత్తుగా లేచి కూర్చొని దేవాంశ్ వైపు చూసి అప్పుడే రెడీ కూడా అయిపోయావా, సరే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తా అని బలవంతంగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికే బెడ్ అంతా దేవాంశ్ నీట్గా సర్ది పెట్టాడు. మధు చిన్న స్మైల్తో దేవాంశ్ వంక చూసి ఒక చేత్తో దిష్టి తీసి నా మంచి మొగుడు అని ముద్దుగా చెప్పి కళ్ళు చిన్నవి చేసి 5 minutes అని అద్దం దగ్గరికి వెళ్ళి చకచక రెడీ అయి వెళ్దాం పదా అని దేవాంశ్ చేతిని పట్టుకుంది. ఇద్దరూ కలిసి హాల్లోకి వెళ్ళేటప్పటికే అటు రాఘవేంద్ర, వివేక్, జనార్దన్ వెళ్ళిపోవడంతో తానే లేట్ చేశాడని దేవాంశ్ వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉండగా సుభాష్ కూడా వెళ్ళి ఎదురుగా కూర్చొని గుడ్ మార్నింగ్ బావా అని చెప్పాడు. ఫస్ట్ డే కదా, ఆల్ ద బెస్ట్ అని దేవ్ చెప్పడంతో సుభాష్ థ్యాంక్ యూ చెప్పి దేవాంష్తో ఆ మాట ఏ మాట మాట్లాడుతూ టిఫిన్ చేసి ఇంట్లో అందరికీ చెప్పి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు. దేవాంశ్ కూడా బయలుదేరుతూ మధు వైపు చూసి జాగ్రత్త అని మరీ మరీ చెప్పి తనకిప్పుడు మధు గురించి తప్ప వేరే ఏది ఆలోచనల్లో లేకపోవడంతో ఆలోచిస్తూ వెళ్ళాడు. వదినా నేను కూడా రానా అని చక్రధర్ అడిగాడు. అక్కర్లేదు, నేను వెళ్తాను, త్వరగా వచ్చేస్తాను కూడా. ఎవరు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, నా గురించి ఆలోచించొద్దు. ఒకవేళ మీ అన్నయ్య నన్ను రానివ్వకుండా బలవంతంగా ఆపేస్తే అక్కడే ఉన్నానని గుర్తు. ఎందుకంటే ఆయన ఎన్ని మోసాలు చేసినా నన్ను ప్రేమించారు, అది నాకు బాగా తెలుసు. ఆ ప్రేమతో ఇప్పుడు నన్ను బంధించొచ్చు కూడా. అలా అని నన్ను ఇబ్బంది పెడతాడు అనుకోకు, అలా పెట్టలేడని నీకు కూడా తెలుసు కదా అని చాముండేశ్వరి అనింది. చక్రధర్ దిగులుగా చూస్తూ వదినా నిజంగా నాకు మా అమ్మ గుర్తులేదు, అస్సలు గుర్తులేదు. మా అన్నయ్యనే నాకంతా. అన్నయ్య పెళ్ళయ్యాక నా ప్రపంచం మొత్తం నువ్వే. అమ్మ నాన్న ఇద్దరినీ నీలోనే చూసుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే చాలా దిగులుగా అనిపిస్తుంది అని అన్నాడు. చక్రి నువ్వలా నలతగా ఉండకు, చూడు నువ్వు దిగులు పడడం చూసి అటు రీమా, సురేఖ కూడా మదన పడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడతావా అని అందరి వైపు చూసి నేను బయలుదేరుతున్నాను, వీలైనంత త్వరగా వచ్చేస్తాను. ఒకవేళ రాలేని పక్షంలో వాళ్ళ దగ్గర సేఫ్గా ఉండుంటానని అనుకోండి. మరో విషయం, ఆ ఉండటాన్ని కూడా నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. కానీ ఖచ్చితంగా అక్కడి నుండి వాళ్ళతో పోరాడి వాళ్ళకై వాళ్ళుగా డోర్ తీసి సరే నీకు నచ్చిన దగ్గరుండు అని బయటికి పంపించేలా చేసి ఇక్కడికి వస్తాను. మనం పెళ్లి పనులు మొదలుపెట్టి గొప్పగా చేయాలి కదా మన బంగారం పెళ్ళి అని చాముండేశ్వరి అనడంతో రీమా దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు లేకుండా పెళ్లి పనులు మొదలవవు, గుర్తుపెట్టుకో అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.